హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ సాధించి మంచిగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది అంకితం అనమాట. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ అని, సిహెచ్ఎస్ఎల్ అని, అదేవిధంగా ఎంటీఎస్ అని, మనకి రైల్వేస్లో ఎన్టీపీసీ అని, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అదేవిధంగా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయితే చాలా జాబ్స్ పడుతూనే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. తర్వాత డిఫెన్స్కి సంబంధించి వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి. మన స్టేట్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఏపీపీఎస్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మనకి జ్యుడిషియర్ ఎగ్జామ్స్ కూడా పడుతూనే ఉంటాయి అనమాట. అదేవిధంగా డిఎస్ఎస్బి నుంచి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ఉన్న కామన్ సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి 4 సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి. అర్థమెటిక్ అనేది కామన్గా ఉంటుంది ప్రతి ఎగ్జామ్ కూడా, రీజనింగ్ అనేది కూడా కామన్గా ఉంటుంది. తర్వాత మనకి ఇంగ్లీష్ అనేది కూడా మ్యాక్సిమం ఎగ్జామ్స్లో కామన్గా ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ అంటే మనకి జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీరు గ్రాడ్యుయేషన్ అయిపోగానే మంచి జాబ్ సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది గ్రాడ్యుయేషన్ టైం నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అట్లీస్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో నుంచి అయినా స్టార్ట్ చేస్తే మీ డిగ్రీ అయిపోగానే మీరు గవర్నమెంట్ జాబ్ అనేది సాధించవచ్చు. అదేవిధంగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మీ డిగ్రీలోనే ఎవ్రీడే ఒక 3 అవర్స్ అయినా కేటాయించుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీడే 1 సబ్జెక్ట్, ఒక టాపిక్ అయినా నేర్చుకునే విధంగా. అంటే ఈరోజు అర్థమెటిక్ చేస్తే రేపు రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్లో ఒక టాపిక్, తర్వాత మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఒక టాపిక్. ఈ విధంగా చేస్తూ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ డిగ్రీ అయిపోగానే మంచి జాబ్ అనేది సాధించవచ్చు. దానికి సంబంధించి మన వీడియోస్ అనేది రాబోతున్నాయి. మంచిగా మన ఛానల్లో ఈ విధంగా గైడెన్స్, అదేవిధంగా ప్రిపరేషన్కి ఉపయోగపడే మంచి వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ఫుల్ అవుతాయి. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఆలోచించొద్దు, ముందుగానే మీ ప్లాన్ అనేది ఉండాలి. అప్పుడే మీరు త్వరగా సక్సెస్ అవుతారు లైఫ్లో. మీకు ఆపర్చునిటీస్ కూడా వేరే ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో మేల్కోండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.